మేడం మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సింది, నేను ఎవరికి భయపడను. మేడం మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సింది, నేను ఎవరికి భయపడను. అంటే గవర్నర్ పాత్ర చాలా పరిమితులతో ఉన్నది. అది ఆయన స్వతహాగా గవర్నర్ గారి పాత్ర స్వతహాగా నిర్ణయించుకునేది కాదు. అది కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. రాష్ట్ర ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం కింద లోబడి ఉంటుంది. ఆయన ఎలా మాట్లాడాలని వాళ్ళు నిర్ణయించుకుంటే తప్ప ఈయన ఇక్కడ ఏం చేయలేదు. అందుకని అడుగుతున్నాను, తిడితే కేసీఆర్లా తిట్టాలి అంటే అది కూడా ఎందుకు వచ్చిందంటే తింటే గారెలు తినాలి, వింటే భారత వినాలిలాగా తిడితే కేసీఆర్లా తిట్టాలి, పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలని